విశాఖ జిల్లా పెందుర్తి మండలం పెదగాడి గ్రామ పంచాయతీ సర్పంచ్ కేసుబోయిన లావణ్య భర్త వైసీపీ నాయకుడు త్రినాథ్ నుండి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అధికారులు తగిన రక్షణ కల్పించాలని ఆ గ్రామానికి చెందిన నీటిపల్లి రమేష్ ఆరోపించారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసుబోయిన త్రినాథ్ అనేక భూ అక్రమాలకు పాల్పడుతుండటంతో తాను జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఆయన సంబంధిత అధికారులకు అక్రమార్కులకు నోటీసులు పంపించారని తెలిపారు. దీనిపై అక్కసు పెంచుకున్న త్రినాథ్ అతని కుటుంబానికి చెందిన మహిళపై దాడి చేసినట్లు తనపై కేసు పెట్టారని వాపోయారు. తనపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఎన్ని కేసులు పెట్టినా పట్టించుకోని పోలీసులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు తనపై తప్పుడు కేసు నమోదు చేసి వేధిస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. మరోవైపు రెవెన్యూ అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ త్రినాథ్ అక్రమాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో త్రినాథ్ తనను తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అతని ద్వారా తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తనకు ఏం జరిగినా త్రినాథే బాధ్యుడని రమేష్ పేర్కొన్నారు. నా పేరు నీటిపల్లి రమేష్. మాది పెదగాడి గ్రామం. పెదగాడి గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి కేసుబోయిన లావణ్య గారి భర్త అయినటువంటి కేసుబోయిన త్రినాథ్ గారు నాపై అనేక అక్రమ కేసులు పెడుతున్నారు. దీని అంతటికీ కారణం ఆయన చేస్తున్న అనేక అక్రమ భూ కబ్జాలను అడ్డుకోవడమే. దీనిపై నేను ప్రభుత్వ అన్ని కార్యాలయాల్లో కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్లో జాయింట్ కలెక్టర్ వారి